నేను ఒక ఎస్ఐపి అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అది 10, 15, 20, 25, 30 సంవత్సరాలకి నా టోటల్ వాల్యూ అనేది ఎంత ఉంటుందో తెలుసుకుందాం అనుకుంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ముందుగా ఈ వీడియోని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. నేను ఒక ఎస్ఐపి అయితే రూ. 1000తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ప్రతి సంవత్సరం నేనైతే 10% అనేది స్టెప్ అప్ చేసుకుంటా. అంటే మొదటి సంవత్సరం నేను రూ. 1000 కట్టుకుంటూ వెళ్తే రెండో సంవత్సరం నుంచి 1100 అన్నమాట. అంటే 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తా. అలాగే 3000కి, 5000కి, 7000కి, 10,000కి కూడా చేయండి. ఇలా చేయడంతో 10 సంవత్సరాలకి రూ. 1000తో స్టార్ట్ చేస్తే నేను 3.37 లక్షలు వస్తుంది. అలా 15 సంవత్సరాలకి 8.68 లక్షలు, 20 సంవత్సరాలకి 20 లక్షలు, అలా 30 సంవత్సరాలకి 88.3 లక్షలు వస్తుందన్నమాట. అదే 3000తో స్టార్ట్ చేస్తే నేను ప్రతి నెల నాకు మొత్తానికి 25 సంవత్సరాలకి 1.8 క్రోర్స్ వస్తుందన్నమాట. అదే నేను 5000 పెట్టుకుంటే నాకు 30 సంవత్సరాలకి 4.4 కోట్లు వస్తుందన్నమాట. అదే నేను 10,000తో స్టార్ట్ చేస్తే మొత్తానికి నాకు 30 సంవత్సరాలకి 8.83 కోట్లు వస్తుంది. సో ఇవన్నీ నేను ఏం దృష్టిలో పెట్టుకొని క్యాలిక్యులేట్ చేశానంటే నాకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది నేను 12% వస్తుంది అనుకుంటేనే నాకు ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి వచ్చాయి. మంచిగా ఫండ్స్ మీద రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.